హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ సాయి బాబ్జీని. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ మరి ఇటీవల కాలంలో బాగా ప్రఖ్యాతి చెందినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా. గతంలో ఇది తూర్పుగోదావరి జిల్లా, ఇది ప్రస్తుతం దీన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పిలుస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలంలో ఉన్నటువంటి వాడపల్లి వెంకన్న బాబు దగ్గరికి మనం అక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ వెళ్తుంది. మీరు చూస్తున్నది ఇది ఆత్రేయపురం నుంచి రావులపాలెం వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ రోడ్డు చాలా బాగుంది, చూశారు కదా. అటు ఇటు కూడా చెట్లు, మరి మనం చిన్నప్పుడు చదువుకున్నాం అశోకుడు చెట్లు నాటించనని చదువుకున్నాం. మరి అది ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. రోడ్డుకి ఇరువైపులో కూడా చక్కగా చెట్లు ఎంతో నీడనిస్తాయి. మరి ఈ వాడపల్లి వెంకన్న బాబు దగ్గరికి నడుచుకుంటూ కూడా చాలా దూరం నుంచి నడుచుకుంటూ కూడా వస్తూ ఉంటారు. ఆ విధంగా మరి చెట్లు ఎంతో నీడనిస్తున్నాయి. ఇదిగో మరి వాడపల్లి వెళ్ళేటటువంటి మందిరికి వచ్చేసాము. శనివారం వచ్చిందంటే చాలు, శని ఆదివారాలు ఈ రోడ్డు అస్సలు ఖాళీ ఉండదు. వాహనాలతోటి, హెవీ వెహికల్స్ తోటి, బస్సులతోటి, మరి రెండు జిల్లాల్లోనూ అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ చాలా దూరం నుంచి ప్రత్యేక బస్సులు కూడా వేస్తూ ఉంటారు ఈ వాడపల్లి వెంకన్న స్వామిని చూడటానికి. శనివారం రోజున రష్గా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా తిన్నగా వెళ్ళిపోవచ్చు అట్లాగా, కానీ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళమని మాకు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చెప్పడంతో మేము లెఫ్ట్కి తిరిగాము. చూడండి ఎంత చక్కని ప్రకృతి దృశ్యమో. మరి గ్రీనరీ అంతా కూడా, పచ్చదనం అంతా కూడా పచ్చిక మైదానం మరి పరిచినట్టుగా, తెవాచీ పరిచినట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. లెఫ్ట్ సైడ్ని ప్రధాన కాలువ, ధవళేశ్వరం గోదావరి నుంచి వస్తున్నటువంటి బొబ్బర్లంక నుంచి వస్తున్న ప్రధాన కాలువ, అటు ఇటు చక్కని పొలాలు, పచ్చని పొలాలు, మధ్యలో రోడ్డు. చాలా మనసుకి ఇక్కడే ఆహ్లాదం వచ్చేస్తుంది. అక్కడ వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే మరింతగా వస్తుంది అనుకోండి ఆధ్యాత్మికంగా. దానికి ముందే మన మనసులో అంతా కూడా ప్రశాంతతనిచ్చేటటువంటి చక్కని పచ్చదనం ఈ కోనసీమకి పెట్టింది పేరు. నేను సుమారుగా చాన్నాళ్ళైంది వాడపల్లి వచ్చి. ఒక్కసారిగా నేను ఈ వాడపల్లి ఎంట్రన్స్లోకి వచ్చేటప్పటికి నాకు షాక్. అసలు ఏంటిది, వాడపల్లేనా ఇది? ఇంచేతంటే అసలు ఎక్కడ చూసిన వెహికల్స్, నా బైక్ ఎక్కడ పార్క్ చేయాలో అర్థం కాలేదు. నేను నా కెమెరామెన్ కూడా ఇద్దరం వచ్చాము. ఎక్కడ నా బైక్ పెట్టాలో కూడా అర్థం కాలేదు. అసలు ఇసుక వేస్తే రాలంత జనాలు అటు ఉంచండి, ముందు ఇసుక వేస్తే రాలంత వెహికల్స్ చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అందుగురించే మరి చాలామంది చెప్పగా విన్నాను, శనివారం నాడు చాలా ప్రబలంగా ఉంటుంది అక్కడ వాడపల్లిలో జనాలు. అసలు మనం లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ దొరకదన్నటువంటి మరి ఆ మాటలు ఎందుకన్నారో నాకు అపార్థమైందనమాట. చాలా కష్టం మీద నా బైక్ని ఒక చోట పార్క్ చేయవలసి వచ్చింది. చూడండి, నాకైతే షాక్ అనమాట. ఎక్కడ పెట్టాలో తెలియలేదు. ఎంత వెహికల్స్ని ఎంత ప్రబలంగా మరి ప్రజలు విశ్వసిస్తున్నారంటే, ఏమీ లేకుండా మరి ఇంత ప్రబలం ఇంత రాదు కదా. మరి అదిగో వెనకాల చూడండి బస్సులు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర వ్యాప్తంగాను, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మరి శని ఆదివారాలు వచ్చినాయంటే వాడపల్లికి స్పెషల్ బస్సులు తిరుగుతాయి. ఆత్రేయపురం రావాలంటే, అంటే రాజమండ్రి నుంచి ఈ వాడపల్లికి 28 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే రావులపాలెం నుంచి వాడపల్లికి 10 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. శని ఆదివారాలు ఎక్కువ బస్సులు తిరుగుతాయి. మిగిలిన రోజుల్లో కూడా సాధారణ ట్రిప్పులు ఉంటాయి, కానీ ఆ రోజున మాత్రం ఎక్కువ బస్సులు తిరుగుతాయి. నేను సరిగ్గా శనివారం రోజున సాయంత్రం 3 గంటలు అవుతుంది. ఆ సమయానికి నేను అక్కడ ప్రవేశించేటప్పటికి అక్కడ దృశ్యం ఇది చూడండి. ఇంకా అన్నదానం జరుగుతుంది. అన్నదానం కూడా ఇదిగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంత క్యూ ఉన్నదో. ఒక్కసారిగా నాకు ఎంతమంది భక్తులను చూడగానే అసలు షాక్ అనమాట. ఎంచేతంటే నేను ఇక్కడ గతంలో 22 సంవత్సరాలు ఉన్నాను ఆత్రేయపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ. 1989 నుంచి 2011 వరకు ఉన్నాను. అప్పట్లో ఏడాదికి ఒకసారి వేసవకాలంలో తిరణాలు జరిగేది. అప్పుడే ఇంత హడావుడి ఉండేది. సాధారణంగా వాడపల్లి అంటే నాకు అంతా కొట్టిన పిండి.
ఎంచేదంటే ఆత్రేయపురంలో ఇక్కడికి ఆత్రేయపురం 3 కిలోమీటర్లే, 22 సంవత్సరాలు ఉన్నాను కదా, అందు గురించి బాగా తెలుసును. అయితే ఇటీవల నేను రాజమండ్రి వచ్చేసాక అటు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడికి ఇంతమంది జనాన్ని చూసి అసలు దారిట కూడా నాకు అర్థం కాలేదు. అంత డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ వాడపల్లిలో. గుడికి ఎటు వెళ్ళాలో కూడా నేను దిక్కులు చూశాను వాడు అక్కడికి వెళ్ళి. ఇక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, ఏంటి దాన్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే ఎంత అన్నదానం అనమాట, 3 గంటలైంది, ఇంకా అన్నదానం చక్కగా జరుగుతుంది ఇక్కడ. ఈ విధంగా ఈ తిరణాళ్ళులా ఉండేటటువంటి ఈ దృశ్యం ప్రతి శనివారం మనం ఇక్కడ చూడొచ్చు. నేను చాలామంది ఇక్కడికి వాడపల్లి వచ్చిన వాళ్ళని చెప్పగా విన్నాను, ఆ రోజు చాలా రష్ ఉంటుంది, ఆ రోజు మాత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళకుండా ఉండటమే మంచిది అని చెప్పేసి అన్నారు. కానీ మరి ఆ రోజునే అంటే శనివారం నాడు వరుసగా 7 శనివారాలు ఇక్కడికి వచ్చి స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసినట్లయితే వారి కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుగురించే తండోపతండాలుగా వచ్చినటువంటి ప్రజలు మరి ఇది సమయం 3 అయింది, మరి స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా చాలామంది లోపల ఉన్నారు. రండి చూద్దాం. కోనసీమ తిరుపతి లేకపోతే వాడపల్లి వెంకన్న అనే ముద్దుగా పిలుచుకునేటటువంటి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం మరి గౌతమి గోదావరి ఒడ్డున వెలిసిందనమాట. మనందరికీ తెలిసిందే, ధవళేశ్వరం దగ్గర నుంచి గోదావరి 2 పైలుగా విడిపోతుంది, వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి అని. ఈ వాడపల్లి గౌతమి గోదావరి ఒడ్డునుంది. గౌతమి గోదావరి ఆలయానికి చాలా దగ్గర, 2 నిమిషాల్లో మనం ఈ గోదావరిని చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు మరి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి, గోదావరి స్నానం పుణ్యఫలం కదా, గోదావరిలో పవిత్ర స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. చూడండి ఎంత చక్కని దృశ్యమో ఈ గోదావరి. మరి ఈ గోదావరిని చూస్తేనే, ఆ దృశ్యాన్ని చూస్తేనే మనస్సు పులకించిపోతుంది. ఆ తర్వాత వాడపల్లి వెంకన్న స్వామిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చి దేవుడా అని మొక్కుకుని వెళ్తూ ఉంటారు, పవిత్రులు అవుతూ ఉంటారు భక్తులు. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరేటండి? వెంకటేశ్వరరావు అండి. మీది ఏ ఊరండి? ఈ ఊరైనా వాడపల్లి అండి. అంటే ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము మా తాతల కాడి నుంచి ఉంటున్నామండి ఇక్కడ. అంటే మీ వయసు ఎంత? ఒక 55-60 ఉంటుందండి. మీ తాతయ్యల వాళ్ళు ఇక్కడ తెలదండి మనకి. అంటే మొత్తానికి మీకు 50 సంవత్సరాల నుంచి మీకు తెలుసు? తెలుసండి. ఓకే. ఇప్పుడు స్వామివారు చాలా ప్రబలంగా ఉన్నారు, ఈ క్షేత్రం యొక్క మహిమ మరి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. అయితే ఈ స్వామివారి మహిమ గురించి మీకు తెలిసిన విషయాలు మాకు చెప్పండి. ఇది వరకు ఇదంతా సముద్రం అండి. సముద్రంలో ఏటకి వెళ్తుంటే మరకాలకు దొరికిందండి. ఏమిటండి? పల్లీలు అండి. ఏం దొరికింది? బొమ్మండి. అదే అగ్ని వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామి దొరికాడండి. ఏం బొమ్మ అండి? చంద్రగంటి బొమ్మ అండి. చంద్రగంటి ఎర్ర చందనంతో ఉన్నటువంటి స్వామివారు గోదావరిలో పల్లీలకు దొరికారు. దొరికితే తెచ్చేది గట్టు మీద పెట్టారంటండి. అది పెడితేనండి అది మొగలతో ఆ రాజులు పరిపాలిస్తే రాజులు గుడి కట్టించారంటండి. ఏ రాజులండి? మనకు తెలదండి. గుళ్ళో ఉంటుందండి ఫోటో. గుళ్ళో ఉంటుందండి. గుళ్ళోనే దాని మీద వేసి ఉంటుందండి. మీరు ఎవరు అడిగితే మీకు తెలుస్తుందండి. అంతవరకు తెలుసండి. స్వామి మహిమండి. గాలి గోపురం కట్టిన కాడికి ఇలాగ వచ్చిందండి. ముందర ఉండేది కదండి. గాలి గోపురం కట్టిన ప్రాబ్లం అయింది. అప్పుడు బిల్డ్ డౌన్ అయిందండి. ఇక్కడ ఎక్కువ బాగానండి. అవునవును. చాలా సంతోషం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్నటువంటి పవిత్రమైన గౌతమి గోదావరి నదీ పాయలో స్నానమాచరించిన విధప ఒక 300 గజాల దూరంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనానికి వస్తారు. ఈయన పెనపోత గజేంద్రుడు. ఆయనే ఒక పల్లీలో రాజు. అతను ఇక్కడ మరి స్వామివారి ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో నిర్మించినటువంటి నిర్మాత ఆయన. 7 శనివారముల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని వరుసగా 7 శనివారములు దర్శించో భక్తుల యొక్క కోరికలు తీరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. 7 శనివారాలు వరుసగా వచ్చి అక్కడ 11 ప్రదర్శనలు చేసి, ప్రతిసారి 11 ప్రదర్శనలు చేసి వారి మనసులోని కోరికను స్వామివారికి విన్నవించి తదుపరి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే తప్పకుండా వారి యొక్క మరి కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ ప్రజలు భక్తులు విశ్వసిస్తున్నారు.
ఒకవేళ ఎవరికైనా మరి ఆడవారికి మధ్యలో ఆటంకం వచ్చినప్పుడు రావడానికి కుదిరినప్పుడు అది ఆటంకం తీరిన తర్వాత మరి మిగిలినటువంటి ప్రదర్శనలు పూర్తి చేయవచ్చని కూడా ఇక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. అది ఇక్కడ విశేషం. అది 1931 మార్చి నెల 30వ తారీఖు. ప్రతి సంవత్సరం వేసవిలో వాడపల్లి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో స్మరణీయంగా వాడపల్లిని నిలిపింది. మాతృదేశ దాస్య విమోచనాద్యమ సారథి గాంధీ మహాత్ముని శంఖారావానికి ప్రతిస్పందించినటువంటి పావన గోదావరి తీర స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ పాలకుల యొక్క నిరంకుశత్వాన్ని నిరసిస్తూ అక్కడ జరుగుతున్నటువంటి రథోత్సవంలో మహాత్మా గాంధీ చిత్రపటాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగిరివేశారు. దానితో అక్కడ వచ్చినటువంటి బ్రిటిష్ సైనికులు అవి రెండు పీకి వేసి అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులపై ఫైరింగ్ చేసి లాఠీలతోటి బీభత్సం చేశారు. అందులో చాలామంది అసువులు బాశారు, క్షతగాత్రులు అయ్యారు. వారి యొక్క స్మారకార్థమే ఇక్కడ ఈ స్మారక చిహ్నం నిర్మించబడింది. గృహ సంకల్పం దీపారాధన ప్రాంగణం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి ప్రత్యేకంగా ఇక్కడ ఈ కౌంటర్ని ఏర్పాటు చేశారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనం సత్సంకల్పం చేసుకొని ప్రగాఢ సంకల్పం చేసుకొని దంపత సమేతంగా ఏదైనా మనం మంచి సంకల్పాన్ని చేసినట్లయితే అది స్వామివారి సన్నిధిలో చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుందని హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనం మరి పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్తున్నప్పుడు అటు ఇటు కూడా మరి చెట్ల క్రింద ఈ పెంకులు కానీ లిటికీలు కానీ వాటితోటి రాళ్లతోటి కానీ 7 వరుసల్లో నిలబెట్టి స్వామివారి సన్నిధిలో మొక్కుకుంటారు. అంటే కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి వారు ఆ విధంగా స్వామివారి సన్నిధిలో చేసినట్లయితే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. మరి దాని కారణంగానే ఇక్కడ మరి కోనసీమ తిరుపతిలో కూడా అటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడి దేవస్థానం వారు ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇటుకలన్నీ కూడా కొత్త ఇటుకలన్నీ దొరుకుతాయి. అక్కడ వాటిని తీసుకుని దంపతులు ఇద్దరూ కూడా స్వామివారి సన్నిధిలో నూతన గృహ నిర్మాణం కోసం గట్టిగా మరి దీపారాధన చేసి మనం సంకల్పించుకున్నట్లయితే అది నెరవేరుతుందని ఇక్కడ వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చూడండి, ఇక్కడ అన్నీ కూడా సమస్తం కూడా మరి దీపారాధనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనం పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు, అక్కడ దొరుకుతాయి. సరైనటువంటి ధర చెల్లించి మనం మన యొక్క సంకల్పాన్ని చేసుకున్నట్లయితే మన కోరిక నెరవేరుతుందని అందరూ చెప్తున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్రము 7 శనివారాల వెంకన్న వైభవం. సుమారుగా 14 సంవత్సరాల నుండి ఈ వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా విరాజిల్లుతూ నిత్య శోభాయమానంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా వర్ధిల్లుతూ ఉన్నది. వరుసగా 7 శనివారములు 7 ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధ్వజస్తంభం ఎదురుగా తమ కోరికను స్వామివారికి మనసు యందు విన్నవించుకొని 7 ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించాలి. ఇలా 7 శనివారాలు దర్శించి అష్టోత్తర పూజ కానీ లేదా శ్రీ స్వామివారికి కళ్యాణం కానీ తమ యథాశక్తి జరిపించవచ్చు. ఇలా అనేక మంది దర్శించి తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈ అచంచలమైన విశ్వాసంతో ఈ ఆలయం ప్రతి శనివారం సుమారు 50,000 మంది పైబడి మిగిలిన రోజులలో వేలాది వేలుగా మరి దేశంలోనే ఉన్న విభిన్న ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. రోడ్డు మార్గాల ద్వారానే కాక కాలినడకన వచ్చే భక్తులు కోకొల్లలు, ప్రత్యేక విమానాల ద్వారా వచ్చే భక్తులు కూడా మరికొందరు ఉన్నారు. 2023 సంవత్సరంలో బెంగళూరు నుండి ఒక భక్తుడు ప్రత్యేక విమానంలో రాజమండ్రి మధుపూడికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 7 శనివారాలు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నారని ప్రతీతి. అది అతిశయోక్తి ఎంత మాత్రమో కాదు. ఒక్క శనివారం రోజున ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోల నుండి మరియు రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన డిపోల నుండి సుమారుగా 190 వరకు బస్సులు వాడపల్లి వస్తాయి. శనివారం రోజున తిరుమల తర్వాత అత్యధికంగా భక్తులు దర్శించే క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే అది ఈ వాడపల్లి క్షేత్రమే. మిగిలిన రవాణా సాధనాల ద్వారా వచ్చే భక్తులు వేలాది మంది పైన ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాడపల్లి గ్రామంలో ప్రైవేటు వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రతి సంవత్సరం ఈ ఆలయం నందు చైత్ర శుద్ధ దశమి మొదలు బహుళ పాడ్యమి వరకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అత్యంత రమణీయంగా ఇలా వైకుంఠపురంగా జరుగుతుంది. దారులన్నీ బారులై వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద అంటూ భక్తులు ఈ ఆలయమును సందర్శిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదమునకు, అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి ప్రసాదమునకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఇక్కడ పులిహోర ప్రసాదానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఈ క్షేత్రాన్ని, ఈ దేవాలయమును తిరుమల తరహాలో అభివృద్ధి చేశారు. భక్తుల సహకారంతో శ్రీ స్వామివారిని పూర్తి స్వర్ణమయంగా చేశారు. అనేక మంది భక్తులు స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు బహుకరించారు. భక్తుల సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని, విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. స్వర్ణ శిఖరాలను ఏర్పాటు చేశారు. దినదిన ప్రవర్ధమానమయ్యే భారతదేశ ఆధ్యాత్మిక పటంలో వాడపల్లి శ్రీ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ ఆలయమును అత్యంత సుందరనందనవనముగా తీర్చిదిద్దారు ఇక్కడి భక్తులు. ప్రతినిత్యం నిత్యాన్నదాన పథకమును అపరిమితముగా అమలు చేస్తున్నారు. అనేక మంది భక్తులకు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై స్వామి భాసిల్లుతున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తి, మహిమ ఖండ ఖండాంతరాలు దాటింది. ఎంతో చరిత్ర కలిగిన మహిమాన్వితమైన ఈ క్షేత్రం నందు వివాహములు, ఉపనయనములు, అక్షరాభ్యాసం వంటి శుభ కార్యక్రమంలో భక్తులు తమ మొక్కుబడి ప్రకారం జరిపించుకుంటారు. అనేక వేల మంది భక్తులు తమ తల నీలాలు సమర్పిస్తారు. శ్రీ స్వామిని దర్శించి భక్తులు అపరిమితమైనటువంటి భక్తి పారవస్యంతో ఈ విధంగా స్తుతిస్తారు. వాడపల్లి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశాన్ సమో దేవో నభూతో నభవిష్యతి అని భక్తులు భక్తి ప్రపత్తులతోటి మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు దర్శించి మీ కోరికలు నెరవేర్చుకొని స్వామివారి అనుగ్రహం పొందండి. ఇది ఈ స్వామివారి యొక్క మరి స్థల విశేషాలు. మరి కొత్త వీడియోతోటి త్వరలోనే మేము ముందు ఉంటాను. దీని గురించి మరికొన్ని విశేషాలు మరొక ఎపిసోడ్లో తయారు చేసి మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.